బీట్రూట్ కూరని తినడానికి చాలామంది ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలైతే బీట్రూట్‌ని బోరింగ్ కూర అని కూడా అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ విధంగా కనుక కూర చేసి పెడితే అన్నం మొత్తం తినేస్తారు. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇందులో నచ్చిన వాళ్ళు వేరుశనగ గుళ్ళు కానీ జీడిపప్పు పలుకులు కానీ వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. తింటున్నప్పుడు ఇవి నోటికి తగిలి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 3-4 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద బీట్రూట్ని కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. బాగా కలిపి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి సిమ్లో ఒక 5-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సిమ్లోనే ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బీట్రూట్లోను టమాటాలోను వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంతోనే కూర మొత్తం ఉడికిపోతుంది. ఎంతో టేస్టీ అయిన టమాటా బీట్రూట్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.